ఈ సినిమాలో నాతో పాట రాయించారండి, పాపలా ఆడుకో అన్న పాట. ఆ పాపలా ఆడుకో అన్న పాట నా చుట్టూ కాపలా కాసి మరి రాయించారు. ఈ సినిమాకి సంగీతం అందించింది మణిశర్మ గారు. ఎంత గొప్ప వ్యాపారాత్మకమైన సంగీతం అయినా గొప్ప మాధుర్యం ఉంటుంది ఆయన బాణీల్లో. అంత గొప్ప సంగీతానికి, మణిశర్మ గారు అందించిన సంగీతానికి మణి, శ్రమ రెండు వెచ్చించి అద్భుతంగా చిత్రీకరించినందుకు నిర్మాత భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆఖరిగా, మొన్న అమాయకుడు, నిన్న అద్భుతమైన గాయకుడు, నేడు అందాల నాయకుడు శ్రీరామచంద్ర గారు తన పాట సాయం, మాట సాయం అన్నీ చేసి ఈ సినిమా గొప్పగా రావడానికి సహకరించారు, కష్టపడ్డారు. వారికి అద్భుతమైన విజయం రావాలని కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామచంద్రకి పెద్ద ఫ్యాన్ని. ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఆ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడంతా తను గెలవాలని నేను ఎంతో ప్రయత్నించి చాలామందికి ఫ్రెండ్స్ చెప్పడం. ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఆ రోజు టీవీలో చూసాం, ఈరోజు లైవ్లో చూసాం. సో ఈ అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ నిజంగానే. అండ్ తనతో పరిచయం అయిన తర్వాత ఈరోజు స్టేజ్ మీద నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరిగిపోయాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ యువర్ సక్సెస్. సో అలాగే మేమందరం పూజించేది ప్రతిరోజు మేకప్ వేసుకునే ముందు నటరాజస్వామికి. అర్ధనారీశ్వరుణ్ణి ఈరోజు చాలా అద్భుతంగా స్టేజ్ మీద ఈరోజు పలికించాడు. అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఈ పాట పాపలా ఆడుకో. మరి ఈ పాట పల్లవిని కాస్త మాకు కనిపెడతారా? మీ ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదని మాకు తెలుసు. ఓవర్ టు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ. పాపలా ఆడుకో మళ్ళీ అనంత్ శ్రీరామ్ గారికి చాలా సాంగ్స్ నేను పాడాను, బట్ ఈ సాంగ్కి హీరోయిన్ కూడా పిలుద్దామా స్టేజ్ మీదకి? సో హీరోయిన్ బార్బీ హండా అని ప్రియాంక చోప్రా వాళ్ళ కజిన్ అనమాట. సో ఆ అమ్మాయికి తెలుగు రాదు, కానీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే తెలుగు రాకపోయినా బాగా పర్ఫామ్ చేసింది, భాష అర్థం చేసుకొని. పాపలా ఆడుకో నువ్వు నా గుండెలో, చేపలా ఈదుకో నువ్వు నా కంటిలో, గువ్వలా వాలిపో నీ గూటినే చేరుకో, హాయిగా ఉండిపో నాలో, నువ్వేలే నా శ్వాస, నీ వైపే నా ధ్యాస. That was a wonderful song written by Anant Sriram garu and definitely composed by Mani Sharma garu. Thank you. చివరి పాట ప్రేమ గీమ జాంతానై. ఈ పాటని రచించింది కృష్ణ చైతన్య గారు అండ్ శ్రీరామచంద్ర గారు పాడారు. మరి ఈ పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా దిగ్దర్శకులు శ్రీ బి గోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. Song launch. Prema gima chata nai, premante per tufanoy. Prema gima chata nai, ishkante riske roy. Solo life lo, ninu nove premstavura. Khali time lo, nido nove gadipeyara. Solo life lo, ninu nove premstavura. Khali time lo, nido nove gadipeyara. Ingme kare kerte kare pedda chokaro kotta divri ee prema. అందరికీ నమస్కారం. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర సెన్సేషన్. ఆ ఇండియన్ ఐడల్ కాంపిటీషన్ జరిగేటప్పుడు నేను కూడా ఓట్ చేశాను. నాకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్కి, ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఓట్లు వేయించాను. నాకు చాలా ఇష్టం. సింగర్గా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో, హీరోగా కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ హీరో అవ్వాలి, పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామచంద్రని. ఆల్ ద బెస్ట్. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు చాలా సూపర్ హిట్లు చేసి పెట్టాడు. ఆయన ఏ సినిమా చేసినా మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. లవ్కి హేట్కి కొత్త ఫ్లేవర్ని తయారు చేసి అద్భుతమైనటువంటి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఏదో నేను వేదిక పైన
పొగటం కోసం చెప్పను, ఆయనకి నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడే చెప్పాను. ఒక కొత్త లైన్ ఇచ్చాడు ఆయన. ఈ ఫ్లేవర్స్ రెండింటికి కలిపి, హీరో హీరోయిన్స్ ఇద్దరు కలిపి అద్భుతమైన కొత్త ఫ్లేవర్ తయారు చేసిందే ఈరోజు ప్రేమ గీమ జాంతానాయ్. లవ్ హేట్ పండించిన వాడు ప్రతి వాడు మగాడే. అయితే ఈనాటి కార్యక్రమంలో థియేట్రికల్ ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ చేయడానికి విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ మాత్యవర్యులు గంటా శ్రీనివాసరావు గారిని సవినయంగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న అతిథులందరినీ వేదిక మీద ఉండాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సాయి కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమ గీమ జాంతానాయ్, ప్రేమంటే పెను తుఫానోయ్. ప్రేమ గీమ జాంతానాయ్, ప్రేమంటే పెను తుఫానోయ్. ప్రేమ గీమ జాంతానాయ్. ఇది నా ఫస్ట్ మూవీ అండి. మొదటి అవకాశం ఇచ్చిన మా భాస్కర్ గారిని, నా తల్లిదండ్రుల తర్వాత ఆయన్ని దైవ సమానంగా భావిస్తున్నాను. అలాగే నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వంశీకృష్ణ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా జర్నలిస్ట్ కెరీర్లో నాకు ఒక 15 సంవత్సరాలు బట్టి ప్రోత్సహించిన మా మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారికి రుణపడి ఉంటానండి. నా ప్రాణమిత్రుడు దాడి రత్నాకర్ గారు, ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మల్ల సురేంద్ర గారు, ఇంకా చాలామంది. సినిమా విశేషాలకు వస్తే అండి, ఈరోజు హీరో మణిశర్మ గారు ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. చాలా రోజుల తర్వాత పాటలన్నీ కూడా 6 పాటలు కూడా చాలా బాగా ఇచ్చారు నా కోసం. సినిమా మా భాస్కర్ గారు చాలా లావిష్గా తీయడానికి నాకు సహకరించారండి. నేను ఏ లొకేషన్ అడిగితే ఆ లొకేషను, ఎంత అడిగితే అంత, ఏ ఆర్టిస్ట్ని అడిగితే ఆ ఆర్టిస్ట్ని ఇచ్చి ఈ సినిమా చాలా బాగా వచ్చినందుకు ఆయన మొదటి హీరో అయితే నాకు ఆయనే అండి. నా కథకి కొత్త అబ్బాయి అయి ఉండాలి, నేషనల్ ఫేమస్ అయి ఉండాలి. అలా ఆంధ్రాలో ఎవరున్నారని చూసుకుంటే అప్పుడు శ్రీరామ్ తలుక్కున కనబడ్డాడు. అప్పుడు శ్రీరామ్ గారు ఒక పాట పాడుతూ డ్యాన్స్ కూడా వేశారు. ఇంకా నా సినిమాకి హీరో దొరికేశాడు, ఇంకా నాకు బెంగ లేదని ఆ రోజు నైట్ భాస్కర్ గారికి ఫోన్ చేసి, మనకి ఇంక హీరో దొరికేశారు సార్, ఇంకా మనకు హ్యాపీ. 6 నెలల నుంచి హీరో గురించి నేను భాస్కర్ గారు వెయిటింగ్ అండి. కథ రాసుకున్న తర్వాత అప్పుడు శ్రీరామ్ దొరికారు. కానీ ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఆయన యాక్ట్ చేస్తారా లేదా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఏదో ఒక సినిమాలో కొద్దిగా భారవి గారి సినిమాలో చేశారు. సరే అని చెప్పి ఆయన మేనేజర్ మణికంఠ గారి ద్వారా వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పిన ఆయన హక్ చేసుకొని ఈ సినిమా నేను చేస్తున్నాను అని నాకు చెప్పారండి. దానికి శ్రీరామ్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమాని ఇంత అందంగా, నేనంటే బాగా డైరెక్షన్ అయితే చేశాను, ఇంత అందంగా రావడానికి కారణం ఇంకొక ఆయన ఉన్నారండి మన మధ్య, డిఓపి సురేందర్ రెడ్డి గారు అండ్ మా జగదీష్ గారండి. ఇంకా టెక్నీషియన్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. శుభం క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రేమ గీమ జాంతానాయ్ నాకు చాలా గర్వంగా ఉంది. 100వ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమాని నిర్మించినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నవ్వాలి, దాంతో కొంచెం నేర్చుకోవాలి అన్నాను. సార్ ఏంటి సార్ రెండు చెప్పారు అన్నారు. లేదు సార్, నాకు ఎంజాయ్మెంట్ ఎంత ముఖ్యమో కెరియర్ని కూడా ఎంత గుర్తు పెట్టుకోవాలో కూడా మనం చూపించాలి అనే మాట నేను చెప్పడం జరిగింది. పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమ గేమ జాంతానాయ్ ఆడియో లాంచింగ్ కార్యక్రమంలో నాకు బాగా ఆత్మీయుడు, గత 15 సంవత్సరాలుగా కూడా విశాఖలో ఒక జర్నలిస్ట్గా ఉండి ప్రతి కార్యక్రమంలో చేదోడు వదులుకుంటున్న మా సుబ్బు, అలాగే నిర్మాత భాస్కర్. ఈ చిత్రం ద్వారా హీరోగా, అంటే ఆల్రెడీ గతంలోనే అతను హీరో, ఒక సింగర్గా, ఒక ఇండియన్ ఐడల్గా, చాలామంది యూత్కి ఒక రోల్ మోడల్గా ఉన్న శ్రీరామ్ని హీరోగా తీసుకొని మంచి కాంబినేషన్స్ తోటి, కో స్టార్స్ గారి మొత్తం అందరితో కూడా ఒక మంచి కాంబినేషన్ తోటి సినిమా తీస్తున్నందుకు ముందుగా
నిర్మాతకి అలాగే దర్శకులకి యూనిట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక సింగర్గా మంచి అందరూ హీరోలకు కూడా పాటలు పాడిన శ్రీరామ్ ఈరోజు తనే ఒక హీరోగా ఆల్రౌండర్గా మరి ఆ డాన్సెస్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది, అన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్గా ఉంది. మా వాడు సుబ్బు కరెక్ట్గా రైట్ పర్సన్ని ఆ క్యారెక్టర్కి చూస్ చేసుకున్నాడని చెప్పని భావిస్తూ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డబ్బర్ హిట్ కావాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్ మరిన్ని సినిమాలు చేయాలి, అలాగే సుబ్బు కూడా ఒక మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటూ శ్రీరామ్ ఒక ఆల్రౌండర్గా మంచి యాక్టర్గా కూడా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరా నువ్వు? ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదు. ఓహో, న్యూ ఎంట్రీనా? ప్రశాంతంగా పాట పాడుకుంటుంటే మధ్యలో మీ లొల్లేంద్రా? గాడ్, ఏముంది పాడు. లవ్వ తొక్క ప్రేమ గీమ జాంతానై. నువ్వు చిత్రమైన కథలు చెప్తుంటే తట్టుకోలేక కోమాలోంచి బయటకు వచ్చినానరా. అలా కాదు కానీ ఇంకో లెక్క చెప్పు బాస్. ఏంట్రో వాయిస్ లెగొస్తుంది. నా వాయిస్కి డిమాండ్ ఎక్కువ, నా బాడీకి కమాండ్ ఎక్కువ. మరి ఇంత హార్డ్ ఏంట్రా? ప్రేమ గీమా జాతా నై, ప్రేమంటే పెను తుఫానోయ్. ప్రేమ గీమా జాతా నై, ఇష్కంటే రిస్కే రోయ్. నా కథకి ఇంత పవర్ ఉందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నా క్యారెక్టర్ ఒకటే సైలెన్స్, నా జోలికి వస్తే వైలెన్స్. బాస్ ఏదో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను,